కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఊటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి స్కేల్తో కూడిన వేతనాన్ని మంజూరు చేస్తూ రెగ్యులర్ చేస్తూ 317 ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, భార్యాభర్తల ఉద్యోగులను వెంటనే ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఏ బూసి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య పీఆర్సీ పెండింగ్ లో ఉన్న డిఏలు 317 ద్వారా ఏర్పడిన ఉద్యోగుల సమస్యలు సమ్మెలో ఉన్న వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం సరికాదు, స్కేల్తో కూడినటువంటి వేతనాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల డిటిఎఫ్ అధ్యక్షులు వేణు, ప్రధాన కార్యదర్శి సంపత్, సంహిరెడ్డి, ప్రకాష్, బాలరాజు, అన్నపూర్ణ, రాధిక, రామకృష్ణ, సుధాకర్, శంకర్, సత్యం, సురేష్, మనోహర్ రెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రం లోపల డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేయదలుచుకున్నాం. మొట్టమొదటిగా గత 20-25 రోజులుగా ఎస్ఎస్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు బదులుగా గవర్నమెంట్ టీచర్లను పంపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వము సమ్మె చేసేటటువంటి ఉద్యోగులతోటి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలి, కానీ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ టీచర్లను పనిచేయించడం సరికాదు. అట్లనే పీఆర్సీ కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను మంజూరు చేస్తూ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ నరహరి, జిల్లా అధ్యక్షుడు, డిటిఎఫ్. ఇల్లంతకుంట 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 మండల క్యాలెండర్ ఆవిష్కరణ డిటిఎఫ్ మండల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. డిటిఎఫ్ ఉపాధ్యాయ సమస్యల కోసం ఎప్పుడు కానీ ఉద్యమాలు చేస్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిటిఎఫ్ యొక్క సపోర్ట్ చేస్తూ డిటిఎఫ్ సంఘాన్ని ఆదరించాల్సింది కోరుతూ, అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు చాలా పెండింగ్గా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏఎం కృషి